అదో ప్రభుత్వ పాఠశాల కాకినాడ నగరం నడిబొడ్డున ఉంది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సుతో కొత్త పుంతలు తొక్కింది. బాలికల పాఠశాలను కో ఎడ్యుకేషన్ గా తీర్చిదిద్దారు. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇందులోనూ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు మీడియం రద్దు చేశారు, కానీ టీచర్లు తెలుగులోనే పాఠాలు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా బాలురుని వేరే స్కూల్కి పొమ్మంటున్నారని పేరెంట్స్ వాపోతున్నారు. దీనిపై పేరెంట్స్ కమిటీ మండిపడుతుంది. స్కూల్కి హెడ్ మాస్టర్ లేరు. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ తాను మీడియాతో మాట్లాడాను అంటున్నారు. అసలు ఆ స్కూల్లో ఏం జరుగుతుందో చూద్దాం. మా అబ్బాయి అండి ఇప్పుడు 7th క్లాస్ అడ్మిషన్ వచ్చాండి. అంటే ఆ బాయ్స్ కి అడ్మిషన్స్ లేవండి. అంటే ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళకేనంటే న్యూ అడ్మిషన్స్ లేవండి సార్. అది మరి ఆ మిస్సే చెప్పారండి ఫస్ట్ లోపలికి వెళ్ళకుండా. ఇంకా బాయ్స్ కి అడ్మిషన్స్ లేవన్నారు. బయట పోటీ పెట్టుకున్నారు. క్లాస్ రూమ్ లో టీచర్ లేరు. పిల్లల దగ్గర గంతులు వేస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి సార్? ఈ స్కూల్లో బాయ్స్ ఉండడమో వాళ్ళ ప్రాబ్లం సార్. ఎందుకంటే మొదటి నుంచి ఇది టీడీపీ హయాంలో ఇది గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో ఉండేది. దీన్ని ఏఎఫ్సి కింద మార్చి టీడీపీ హయాంలో నారాయణ గారి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీన్ని కో ఎడ్యుకేషన్ చేసి ఐఐటి నడిపారు సార్. దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ ఈ నాడు నేడు ప్రోగ్రామ్ అని చెప్పేసి మొత్తం ఏఎఫ్సి అనేది తీసేశారు సార్. తీసేసిన తర్వాత ఇది అప్పటి నుంచి 8 సంవత్సరాలుగా బాలబాలికలతో కో ఎడ్యుకేషన్ గానే నడుస్తుంది సార్. బోర్డు కూడా మార్చలేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన టీచర్లు ఏమంటున్నారంటే ఇది గర్ల్స్ స్కూల్, ఇక్కడ బాయ్స్ ఉండడానికి వీలు లేదని అర్ధాంతరంగా వెళ్ళిపోమన్నారు సార్. ఇందులో కొంతమంది టీసీలు తీసుకుని వెళ్ళిపోమని కూడా కొంతమందికి పేరెంట్స్ ని పిలిచి చేస్తున్నారు. హెచ్ఎం గారు చెప్తున్నారు సార్, పిల్లల్ని అడిగితే మీకు ఈ విషయం ఆవిడే సార్, పిల్లల్ని అడిగితే మీకు చెప్తారు. పైగా ఇది కొంతమంది యూనియన్ ద్వారా కూడా రాజకీయం చేస్తున్నారు సార్. గత ప్రభుత్వం హయాంలో కూడా కొంతమంది రాజకీయాలు చేశారు. ఇప్పుడు కూడా కొంతమంది ఏమో యూనియన్ ద్వారా రాజకీయాలు చేసి మా ప్రధాన డిమాండ్ దీన్ని కో ఎడ్యుకేషన్ కి డిఈఓ గారు ఆర్డర్ ఇచ్చారు సార్. ఇది ఆర్డర్ కాపీ సార్. డిఈఓ గారు ఆర్జేడీ గారు ఎంఈఓ గారు ఏడీ గారు కలిపి మాకు ఆర్డర్ కాపీ ఇస్తే మేము విజయవాడ వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి వచ్చాం సార్. పేరెంట్స్ అయినా మేము అందరం కలిసి వెళ్ళాం సార్. బాలబాలిక ఉన్నతుల కోసం మేము చాలా పోరాడుతున్నాం సార్. పేరెంట్స్ అయినా మేము వాళ్ళకి బతుకు లేకుండా పాత టీచర్లు మొత్తం అందరినీ తీసేశారు సార్. ఇక్కడ నుంచి తీసేసి వాళ్ళ ద్వారా గ్రేడ్స్ ఎక్కువ వస్తున్నాయి. మిగతా స్కూల్ కి ప్రెజర్ పెరిగిపోతుందన్నో యూనియన్ కి మళ్ళీ వాళ్ళకి ఏం సమస్య మాకు తెలీదు. కానీ మొత్తం ఇక్కడ పాత టీచర్లు తీసేసి పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారు సార్. అన్ని స్కూళ్ళకి మారిపోయినాయి సార్. 110 మందికి 100 మందిని మార్చారు. కేవలం మా స్కూల్ టీచర్ల మీద కక్ష సాధింపు చర్యగా ఈ 10 మందిని మాత్రం ఎక్కడికక్కడ ఆపేశారు సార్. అక్కడ మళ్ళీ ఈ స్కూల్ కి రానివ్వట్లేదు సార్. మిగతా వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. ఇక్కడ మళ్ళీ ప్రధానంగా ఏంటంటే సోషల్ టీచర్ తెలుగులో సబ్జెక్ట్ చెప్తారు సార్. ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని తెలుగులో చెప్తారు సార్. పిల్లలు ఒక్కో క్లాస్, మీరు క్లాస్ లో టీచర్ ఉంటే ఇంకో క్లాస్ లో టీచర్ ఉంటారు సార్. ఇక్కడ లేరు సార్. హిందీలో 9th క్లాస్ పిల్లలు చెప్తారు. చాలా బాగా ఉందండి. ఎలా అంటే అండి టీచర్స్ అసలు ఫ్యాకల్టీస్ సరిగ్గా లేరండి. మా ఫ్యాకల్టీస్ అంతా మాకు ఇచ్చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. ఇంగ్లీష్ మీడియం అండి. తెలుగులో బోధించేటప్పటికి పిల్లలకి టోటల్ గా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అదే జరుగుతుంది సార్. ఇప్పుడు డిప్యూటేషన్ మీద 4 టీచర్స్ అని 4 days బ్యాక్ అనౌన్స్ చేశారు. వాళ్ళంతా డ్రాయింగ్ టీచర్స్ ని, నెక్స్ట్ ఇలా క్రాఫ్ట్ టీచర్స్, వీళ్ళందరూ వచ్చేసి చెప్పేటప్పటికి పిల్లలకి ఏమవుతుంది సబ్జెక్ట్ వెళ్తలేదండి అసలు. ఇక మా డిప్యూటేషన్ టీచర్స్ ని యథావిధిగా మాకు ఇచ్చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. కో ఎడ్యుకేషన్ అయితే ప్రాసెస్ జరుగుతుందండి. మా సార్స్ రద్దు చేయలేదండి. పర్మిషన్ ఇచ్చారండి. కంటిన్యూ అవుతుంది సార్. అంటే ప్రజెంట్ ఏమంటున్నారంటే అండి, ప్రజెంట్ ఉన్న హెచ్ఎం గారు ఓన్లీ గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ ని అలవ్ లేదని, న్యూ అడ్మిషన్స్ ఇవ్వట్లేదు సహా ఉన్న బాయ్స్ ని కూడా టీసీలు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తున్నారండి. డిఓ గారు చెప్పారు సార్. ఏమనంటే ఇక్కడ బాలురు విద్యార్థులు ఉంటే మీకు ఏమైనా ప్రాబ్లం అని హెచ్ఎం గారిని పిలిచి అడిగారు సార్. కానీ ఆవిడ మాకు ఏ ఇబ్బంది లేదు సార్. చక్కీలు పంచడానికి పుస్తకాలు చక్కీలు పంచడానికి పుస్తకాలు పంచడానికి ఇబ్బంది అవుతుందండి సార్.
దాని వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఇదేంటి సార్, ఇది ఏమన్నా అర్థం ఉందా? అదేంటి చక్కెర లాంటిది గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ గర్ల్స్ స్కూల్ తర్వాత కో ఎడ్యుకేషన్ మార్చారు. ఇది ఫస్ట్ నుంచి కో ఎడ్యుకేషన్ స్కూల్ కింద ఉన్నప్పుడే మేము జాయిన్ చేసాం సార్. అదేమో వీళ్ళు ఓన్లీ గర్ల్స్ స్కూల్ కింద మార్చేసి ఈ ఇయర్ నుంచి బాయ్స్ అందరినీ బయటకు వెళ్ళిపోయి టీసీలు ఇచ్చేస్తాం అంటున్నారు సార్. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోమంటున్నారు సార్. బుక్స్ కూడా ఇవ్వలేదు సార్. విద్యా సంవత్సరం దాటిపోయి నెల అయింది. అవును సార్. ఎలా వెళ్తారు? అదే సార్ అడిగితే మేము కమిషనర్ మున్సిపల్ డిఓ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో అలా చెప్పడానికి మీ హెచ్ఎం గారిని అడిగారు సార్ మా ఎదురుగుంటానే. అది కాక తర్వాత ఆవిడకి మీకు ఏమైనా పేపర్స్ ఏమైనా ఇచ్చారా ప్రూఫ్ అని అడిగారు సార్. ఏమీ లేకుండా మీరు ఎలా చెప్పేస్తున్నారు మీరు ఓన్గా అనేసి ఆవిడని అడిగారు సార్ ఫోన్లో మా ఎదురుగుంటాను. దానికి సమాధానం లేదు సార్. ఇప్పుడు ఎవరిని కూడా జాయిన్ చేసుకుంటలేదు సార్. బాయ్స్ ఏమండి ఇందాక ఒక ఆవిడ వచ్చిందని ఆవిడని కూడా టీసీ లేవు అడ్మిషన్స్ వెళ్ళిపోమని చెప్పారు సార్. అడ్మిషన్స్ ఇవ్వట్లేదు. డిఓ గారు చెప్పారు సార్ బాయ్స్ కి గర్ల్స్ కి ప్రస్తుతానికి ఈ గొడవ తేలే వరకు అడ్మిషన్ ఇవ్వద్దని చెప్పారు సార్. కానీ గర్ల్స్ కి మాత్రం ఇస్తున్నారు సార్ ఇక్కడ అడ్మిషన్, బాయ్స్ కి ఇవ్వట్లేదు సార్. ఉన్న ఇబ్బంది ఏం లేదు కదా. చెప్పండి. ఈ స్కూల్ కి అంతకుముందు పాత టీచర్లు 11 మంది ఉండేవారు సార్. ఆ 11 మంది ఉన్నప్పుడు ఐఐటి కోర్సు జరిగేది సార్. నారాయణ గారు ప్రోద్బలంతో ఏఎఫ్సి అని అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పేసి. అవును సార్. దాని మీద ఈ స్కూల్ కి ఎప్పటి నుంచి 8 సంవత్సరాల నుంచి గత 8 సంవత్సరాల నుంచి కూడా లాస్ట్ ఈ ఇయర్ కూడా బెస్ట్ వచ్చింది సార్. జిల్లాలో ఫస్ట్ వచ్చింది సార్ ఈ స్కూల్. ఈ స్కూల్లో ఉన్న టీచర్లు అందరినీ డిప్యుటేషన్ మీద అందరూ ఏ స్కూల్ కా స్కూల్ వచ్చేసారు సార్. కానీ ఈ 11 మంది టీచర్లు మాత్రం డిప్యుటేషన్ మీద వేరే స్కూల్లో ఉండిపోయారు తప్ప ఈ స్కూల్కి రాలేదు సార్. దాని గురించి గవర్నమెంట్ వచ్చిన బదిలీలు రద్దు చేసి ఎవరి స్కూల్ పంపించింది వచ్చారో లేదా? అలాగే రాలేదండి. ఇక్కడ మన స్కూల్ కి మాత్రం మన పాత టీచర్లు రాలేదు సార్. యూనియన్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. యూనియన్ నాయకులు రాజకీయం చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది సార్. అంతే సార్.